లక్ష్మణరావు గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. షేక్ బాజీ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మస్తాన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. రఫీ గారు ముందుగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రఫీ గారు, ఏంటి దావోస్ లాస్ట్ సీఎం కూడా వెళ్ళారు, టూర్ మనం చూసాము. ఈసారి సీఎం వెళ్ళారు, అనేక మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు. ఏపీకి రావాల్సినటువంటి పెట్టుబడుల గురించి ఆకర్షిస్తున్నారు. ఏపీలో ఎటువంటి వసతులు ఉన్నాయి, మానవ వనరులు ఏంటి, మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఎంతవరకు పెట్టుబడులు వచ్చే ఆస్కారం ఉంది? పారిశ్రామికవేత్తల నుంచి ఎటువంటి రెస్పాన్స్? నమస్తే ఆశా గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి ఐఎన్ఎస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. మేడం, ఇప్పుడు దావోస్ పర్యటన ఎలా జరుగుతుందో మీరే చెప్పారు. ఇంకా వచ్చిన తర్వాత ఏ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఓ పక్కన లోకేష్ గారు, ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు అనేక కంపెనీల సీఈఓలతో మాట్లాడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ 3 రోజుల్లో చాలా కంపెనీలతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక కంపెనీలు ఈ దావోస్ పర్యటనతో సంబంధం లేకుండానే అనేక కంపెనీలు ఈ రాష్ట్రంలో ల్యాండ్ అవడానికి సిద్ధమయ్యాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సుస్థిరతని, లా అండ్ ఆర్డర్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకొక రోజు ఆగితే మనం ఏ కంపెనీలు ఒప్పందాలు జరిగాయి, ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒక సంవత్సరం ఆగితే ఆ కంపెనీలు నిర్మాణాలు కూడా మనం చర్చించుకుంటాం, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల్లో పర్యటనకు వెళ్ళి 2 రోజులకే తిరిగి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఆయనతో పాటు వెళ్ళినటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, -5 -10, ఇక్కడ స్నానం చేయటమే కష్టం మాట్లాడి అక్కడ నుండి వచ్చేసారు. వాళ్ళు దేన్ని కూడా ఒక్క కంపెనీతో కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు, చలి ఎక్కువ ఉందని చెప్పి వచ్చేసారు. సరే, మాట్లాడిన కంపెనీలు ఆ రోజు అప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితే లేదు. ఏదో విశాఖపట్నంలో ఏదో సదస్సు పెట్టి ఐప్యాక్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కోట్లు వేసి చూపించి ఏదో హంగామా చేశారు. కానీ ఫలితం శూన్యం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలు వెళ్ళిపోయాయి. చాలా కంపెనీలు ఈ రాష్ట్రంలో మేము ఉండమని చెప్పి వెళ్ళిపోయాయి. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఒక కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ వస్తే వాళ్ళకి ఏ రకంగా సహకారం అందించాలనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రంతో కావాల్సినటువంటి పర్మిషన్లు, రాష్ట్రంతో కావాల్సినటువంటి పరిశ్రమలు, రాజధానిలో కావలసినటువంటి భూమి ఇవ్వాలంటే ఇవ్వటానికి వెసులుబాటు ఉన్నటువంటి పరిస్థితి. 8,000 ఎకరాలు మిగులు భూమి ఉంది. అనేక కంపెనీలు ఇప్పుడే వచ్చి రాజధానిలో అమరావతిలో వాళ్ళు కేటాయించినటువంటి స్థలాలు, గతంలోనే ఎప్పుడో కేటాయించిన స్థలాల్లో వాళ్ళు బాగు చేసుకొని కంపెనీలు పెట్టేటువంటి పరిస్థితి. రైలు మార్గం కూడా కనెక్టివిటీ వచ్చేసింది రాజధానికి. కాబట్టి రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అటు ఎయిర్ కనెక్టివిటీ కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, మొన్న సంక్రాంతి 80% రోడ్లు గుంతలు లేకుండా పూడ్చడం జరిగింది. మిగతా 20% కూడా ఈ 10 రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత P4 పద్ధతిలో రోడ్ల నిర్మాణాలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎజెండా ఏంటంటే హైదరాబాద్ ని చూపించి కంపెనీలు తీసుకొచ్చారు. హైదరాబాద్ కు ఉన్నటువంటి పరిస్థితులు నిన్న ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. 2.5 దశాబ్దాల క్రితం ఏదైతే తీసుకున్న చర్యల్లో హైదరాబాద్ 2.5 దశాబ్దాల తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది అనేది నేను విన్నాను. స్పీచ్ అంతా విన్నాను. ఇవాళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారిని చూసి పరిశ్రమలు వచ్చే పరిస్థితి. హైదరాబాద్ ని చూపించి అప్పుడు
ఇప్పుడు పరిపాలనా మరి దక్షుడు ఇక్కడ ఇంకో పాయింట్ రావట్లేదా రఫీ గారు? ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్డ్ కదా, మరి హైదరాబాద్ కి వెళ్లకుండా ఏపీకి ఎందుకు రావాలని? ఎందుకు రావాలంటే అక్కడ సీఎం కూడా ఉన్నారుగా, తెలంగాణ సీఎం కూడా అక్కడే ఉన్నారుగా. మరి మరి ఎందుకు వస్తున్నాయి అంటారు ఇప్పుడు? మరి అదే అడుగుతున్నాము. హైదరాబాద్ డెవలప్ అయింది, ఏపీ ఇంకా డెవలపింగ్ లో ఉంది. అవును ఉంది. చంద్రబాబు నాయుడు గారు దక్షతని చూసి కంపెనీలు వస్తున్నాయి, అది నేను చెప్పేది. ఇక్కడ రేవంత్ రెడ్డికి హైదరాబాద్, ఇక్కడ చంద్రబాబు గారికి వరల్డ్ వైజ్ గా ఉన్నటువంటి పేరు ఉంది. ఒక మంచి అడ్మినిస్ట్రేటరు, ఏదైనా చెప్తే మనకు సహకారం అందిస్తాడనేది. మీరు చూడండి, ఇప్పుడు దావోస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మేమే కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం, తెలంగాణ వాళ్ళు ఎన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం, మళ్ళీ ఇంకోసారి మనం చర్చ పెడదాం. ఏ కంపెనీలు ఎప్పుడు ల్యాండ్ అవుతున్నాయి, ఏ కంపెనీలు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇందులో అబద్ధాలు చెప్పేది లేదు. ఇప్పుడు జాకీ పరిశ్రమ ఉంది, వెళ్ళిపోయింది తెలంగాణకి. అమర్ రాజా వెళ్ళిపోయింది, లూలో గ్రూప్ వెళ్ళిపోయింది. మరి ఇవాళ వాటన్నిటిని కూడా పిలుస్తాం. వాళ్ళు ఎస్టేషన్ కౌంటర్స్ పెట్టమని చెప్పేసి అడుగుతాం మేము, ఇక్కడ కూడా పెట్టమని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సముద్ర తీరం ఉంది, 1100 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇది వ్యవసాయ ఉత్పత్తులు విపరీతమైనటువంటి గత నుంచే ఉన్నాయి. సముద్ర తీరం అంతా ఈ టైం వచ్చిందేం కాదు, 14 నుంచి కావచ్చు, అంటే రాష్ట్ర విభజన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటూనే ఉంది. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కొత్తగా ఏపీకి సముద్ర తీరం ఇవన్నీ వచ్చినటువంటి సందర్భాలు ఏం కాదు. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏపీని ఏ విధంగా ఎంఓయూలు కానీ పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ఒప్పించి తీసుకొచ్చే విధానం కానీ మాట్లాడదాం. దానికంటే ముందు మరొక